హలో ఆల్. వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. గత 3 రోజులుగా మార్కెట్ ఇప్పుడు మీరు చార్ట్స్ చూస్తుంటే కంప్లీట్ సైడ్‌వేస్. ఓకే. సైడ్‌వేస్. ఓకే. ప్రాపర్‌గా ట్రేడ్ చేసే అవకాశం అయితే లేదు. బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుతాను. అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక్కరోజు కొంచెం గ్యాప్ అప్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో గ్యాప్ అప్ ఇచ్చింది. బట్ ఓవరాల్‌గా చూస్తే 3 డేస్ నుంచి కంప్లీట్‌లీ సైడ్‌వేస్. ఓకే. సో, ఒక 2 డేస్ నుంచి లాస్. ఓకే. సో, ఇవాళ నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయబోతున్నాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీది. ఓకే. సో, ఇది ఓపెనింగ్ లైన్. మార్కెట్ ఓపెన్ అయింది. ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. రెడ్ పడ్డది. గ్రీన్ పడ్డది ఇక్కడ. గ్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ కూడా ఒక రెడ్, గ్రీన్ పడ్డది కదా! సో, నేనేమనుకున్నానంటే నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుంది. సో, ఇక్కడ బై చేయొచ్చు మనం. బ్యాంక్ నిఫ్టీ సిమిలర్‌లీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బై చేస్తే ఈ రెడ్ టార్గెట్ ఏదైతే ఉంటదో మనకి హిట్ అయితది అని అనుకున్నాను. ఓకే. సో, అది నా ప్లాన్ అనమాట బేసికల్లీ. కానీ ఏమైందంటే అది కింద పడిపోయింది. ఓకే. సో, ఇక్కడ ఏందంటే ఒక రిస్క్ నేను తీసుకునే ముందు ఇంకో రిస్క్ కూడా చూసాను. బట్ నేను దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఓకే. ఈ పాజిబిలిటీ ఎక్కువ ఉంటుందేమో అని ఊహించుకున్నాను. ఓకే. స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ ద పాజిబిలిటీస్ అనమాట. ఓకే. ఏది పాజిబుల్ అయితే అది. ఇట్స్ అ ప్రాబబిలిటీ బేసికల్ చెప్పాలంటే. ఓకే. సో, ఏది ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి దాన్ని మనం గుడ్డిగా వెళ్తాం మనం. ఓకే. ఇక్కడ ఒక రిస్క్ ఒకటి నేను చూసుకోలేదు బేసికల్లీ. ఓకే. ఆ రిస్క్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అప్ అయిందో ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి అట్‌లీస్ట్ కంపల్సరీ రావాల్సిందే. ఓకే. గ్యాప్‌ని ఫిల్ చేయడానికి రావాల్సిందే. ఓకే. నిఫ్టీ రావాల్సిందే. నిఫ్టీ వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా వస్తది కదా! ఓకే. అంతే కదా బేసికల్లీ. సో, నేను కూడా ఇక్కడ సెల్ చేయాల్సింది బేసికల్లీ. ఓకే. సమ్‌వేర్ ఇక్కడ సెల్ చేయాల్సింది. ఎందుకు సెల్ చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఒక రెడ్, గ్రీన్ పడ్డది కదా! ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ అయింది ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సింది. ఓకే. ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సింది. ఓకే. సో, ఆర్ ఎల్స్ ఇక్కడైనా సెల్ చేయాల్సింది మనం. ఓకే. ఎందుకంటే కంపల్సరీ ఈ గ్యాప్ ఏదైతే ఉందో నిఫ్టీది ఫిల్ చేయడానికి ఇక్కడ వరకు వస్తది కంపల్సరీగా. వచ్చింది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే. ఇక్కడ వరకు వచ్చింది. ఓకే. సో, అది నేను చేసిన తప్పు. ఓకే. సో, బేసికల్లీ ఇక్కడ సెల్ చేయాలి. ఓకే. ఇక్కడ సెల్ చేస్తే మనం ఎక్కడ ఎగ్జిట్ అయిపోతామంటే అట్‌లీస్ట్ ఈ గ్యాప్ అప్ ఏదైతే ఉందో గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తది కదా! ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. మీరు చూసారంటే ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచే రివర్స్ అయ్యి మళ్ళీ పైకెళ్ళింది. ఈ కింద లెవెల్ అనేది టచ్ కాలేదు. ఓకే. సో, మార్కెట్ బిహేవ్స్ స్ట్రేంజ్ సమ్‌టైమ్స్. ఓకే. సో, మనం కూడా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే ఇక్కడ సమ్‌వేర్ నా టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్. ఓకే. ఈ లెవెల్. ఓకే. ఈ లెవెల్. సో, ఇక్కడ సమ్‌వేర్ ఎగ్జిట్ అయిపోయేవాడిని. డీసెంట్ ప్రాఫిట్ వచ్చేది. ఓకే. లేదు ఇక్కడ నేను బై చేశాను కదా! బై చేసి ఇది నా టార్గెట్ అనుకుంటే ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా! నేనేం చేశానంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ సమ్‌వేర్ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ రివర్స్ అయ్యి పైకొచ్చి అట్‌లీస్ట్ ఈ లెవెల్ టచ్ కాకపోయినా ఇక్కడ వరకు వచ్చింది. అట్‌లీస్ట్ కొద్దో గొప్పో కొంచెం ప్రాఫిట్ అని వచ్చేది. బట్ నేను వెయిట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది. అండ్ ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తది. అంటే ఆల్రెడీ ఇక్కడ వెళ్ళకుండా ఇమ్మీడియేట్‌గా రివర్స్ అయ్యి కింద పడుతుంటే మనకి ఏమనిపిస్తది కిందకి వెళ్తున్నానని అనిపిస్తది. ఓకే. ఈ లెవెల్ నిఫ్టీ ఇక్కడ వరకు వచ్చింది కదా! ఇక్కడ. ఈ లెవెల్ టచ్ అవ్వడానికి వస్తది. వచ్చింది కూడా ఇక్కడ. సో, నా ఊహ ఏందంటే కిందకి వచ్చేస్తది అని నా ఊహ అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇక్కడ జరిగింది. ఓకే. బట్ మనకి ఈ లెవెల్ ఆల్రెడీ ఇక్కడ టచ్ అయిపోయింది కదా! సో, అయిపోయింది ఇంకా ట్రేడ్ అనేది అయిపోయింది. ఓకే. నేను చెప్పదలుచుకున్నది ఏందంటే సో, ఇక్కడ సెల్ చేయాలి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మనం. అది మన టార్గెట్. ఓకే. సింపుల్ యాజ్ థాట్. లేదు నేను ఇక్కడ బై చేసి వెయిట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ రివర్స్ వచ్చి మళ్ళీ పైకెళ్ళింది. నేనేం చేశాను ఇక్కడ బై చేసి కింద పడింది కదా! ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ సెల్ చేశాను. ఓకే. ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను కదా! అంటే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది కిందకి వెళ్తుంది కదా అని. ఓకే. నిఫ్టీని కూడా చూసాను కదా! ఈ లెవెల్ ఫీల్ అవుతది కదా అని. బట్ ఈ లెవెల్‌కి ఇక్కడ ఎంట్రీ అయిన దానికి ఇక్కడ ఎంట్రీ అయ్యేదానికి పెద్ద తేడా ఏం లేదండి. ఓకే. సో, ఇక్కడ ఎంట్రీ అయ్యాను కదా! మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయ్యాను సారీ. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకెళ్ళింది. ఓకే. ఫస్ట్ ఒక లాస్, దాని తర్వాత ఇంకో లాస్ మళ్ళీ పైకెళ్ళింది. ఓకే. ఇంకా ఎగ్జిట్ అయిపోయాను ఇంకా. ఓకే. నో మోర్ టు ట్రేడ్ అనమాట. ఓకే. సింపుల్. సో, మనం ట్రేడ్ చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ సెల్ చేయాలి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. ఎందుకు చేయాలి అంటే నిఫ్టీని గ్యాప్‌ని ఫిల్ చేయడం కంపల్సరీ వస్తది. ఓకే. సో, నెక్స్ట్ క్రిప్టో చూద్దాం ఒకటి. ఓకే. ఇక్కడ నేను హైలో మార్క్ చేసుకుంటా కదా! ఇది హై మార్క్ చేసుకుందాం మనం. ప్రీవియస్ డే హై, ఇది లో కదా! లో మార్క్ చేసుకుందాం. ఓకే.
ఇక్కడ ఇది ఓపెనింగ్ లైన్. ఓకే. ఇది ఓపెనింగ్ లైన్ అయినాక ఇక్కడ మార్క్ చేసుకున్నాక ఇక్కడ వరకు వెళ్ళి రివర్స్ అయ్యి పడుతుంది కదా! ఓకే. ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఓకే. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ గాని, ఇక్కడ గాని. అండ్ ఇంకో రీజన్ నేను సెల్ చేయడానికి కారణం ఏందంటే, మనం ఈ లెవెల్‌కి ఇక్కడ సెల్ చేస్తే ఈ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి కంపల్సరీ హిట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ హిట్ అయిపోయింది కూడా చూసారా? లెవెల్ ఈజీగా హిట్ అయిపోయింది. అంటే ఇక్కడ సెల్ చేయాలి. ఇప్పుడు ఈ 2 ఈ బాక్స్ అయితే గీసుకున్నాం బ్రేక్‌ఔట్ ఎవిల్ అయిపోయింది పైన. ఇక్కడ రివర్స్ అయ్యి కింద పడుతుంది కదా! ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేయంగానే మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ ఆర్ ఈ బాక్స్ అట్‌లీస్ట్ హిట్ అయిపోయింది ఈజీగా. దాని తర్వాత ఎక్కడికెళ్తే మనకి అనవసరం కదా మార్కెట్ ఇంకా. నిన్న డో జోన్ చార్ట్ చూద్దాం. ఓకే. నిన్న ఒక క్విక్ ట్రేడ్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుందంటే, ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ కదా! ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి R2 ఆర్ పైన ఇక్కడ. అంటే డన్. దీనిపైన లెవెల్ ఏం లేదు కాబట్టి ఇంకా మనం రైడ్ చేయము ఇంకా బేసికలీ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. దాని తర్వాత మార్కెట్ కింద పడిపోయింది. ఇంకా మనకు అనవసరం కూడా. ఇక్కడ నుంచి ఎందుకు కింద పడ్డదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఓకే. ఇక్కడ ఏం ప్రాపర్ సపోర్ట్ అంటే రెసిస్టెన్స్ లేదు, ఏం లేదనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దాం ఒక్కసారి. ఓకే. ఇది ఎట్లా బ్రేక్ అయిందనేది. ఓకే. మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం. ఓకే. దీని కింద ఒక లైన్. ఇది ఓపెనింగ్ కన్నా ముందు ఒక లైన్ గీసుకున్నాం. అంటే మన ట్రెండ్ అర్థం చేసుకోవడానికి. ఈ బాక్స్‌లో ఉన్నంతవరకు మనం ట్రేడింగ్ చేయం. ఎప్పుడైతే ఈ బాక్స్ బ్రేక్అవుట్ అవుతుంది ఇక్కడ కానీ, ఇక్కడ కానీ బై చేస్తాం. బై చేసినాక మనకి టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. కానీ ఇమ్మీడియట్‌గా రీచ్ కాలేదు కదా! మళ్ళీ కిందకొచ్చి మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని మార్కెట్ మనల్ని టెస్ట్ చేసి మనల్ని మళ్ళీ పైకి ఇచ్చేసింది. అప్పుడు మనం ఎక్కడ ఎగ్జిట్ అయిపోతాం? ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ లెవెల్‌కి మిడ్‌లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ ట్రైల్ చేసుంటే మన ప్రాఫిట్స్ ఈ బ్లూ వరకు కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ గోల్డ్ చార్ట్ చూద్దామండి. ఓకే. మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దీని తర్వాత గ్రీన్, ఈ రెడ్ కదా! ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక కంప్లీట్ సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. మనం ఏం చేస్తామంటే పివట్ వేసుకుందాం. ఇప్పుడు ఇండికేటర్స్ వేసాను. అంటే బేసికలీ పివట్. ఓకే. ఇక్కడ సెల్ చేయంగానే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి S3. S3 హిట్ అయినాక నేను ఇంకా ట్రైల్ చేద్దాం అనుకుంటే S4. దాని తర్వాత నుంచి అంతా సైడ్ వేస్ చూసారా? ఇది గోల్డ్ చార్ట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గెయినర్స్ అండ్ లూజర్స్ NSE ఇండియా వెబ్సైట్కి వెళ్ళి, ఇది అథెంటిక్ వెబ్సైట్ కాబట్టి ఒక 3 స్టాక్స్ తీసుకొని లేదా 2 స్టాక్ తీసుకొని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి దివిస్ ల్యాబ్. నెక్స్ట్ దివిస్ ల్యాబ్ వదిలేండి. ఓకే. ఇది చాలా హైగా పెరిగిపోయింది. బ్రిటానియా తీసుకుందాం. ఓకే. అంత పెద్ద 3.55% చేంజ్ జరిగిందంటే పెద్ద ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ దొరుకుండవు దానికి. ఓకే. బ్రిటానియా తీసుకో. సో బ్రిటానియాలో కూడా గెయినర్లో ఉంది. పెద్ద మీకేం ట్రేడింగ్ అవకాశం అయితే కనిపించలేదు. హ్యూజ్ గ్యాప్ అప్ ఇచ్చేసింది. పెద్ద గ్రీన్ క్యాండిల్. మీరు సమ్వేర్ ఈ మిడ్లో ఇక్కడ రాగానే బై చేయాలి. రివర్స్ అవుతుంది కదా! ఇక్కడ బై చేయాలి. ఇక్కడ బై చేసినాక పైకి వెళ్ళిందా లేదా అని చూద్దాం మనం. లేదు, పైకి వెళ్ళలేదు. అంటే ఇంత పెద్ద క్యాండిల్ ఈ మిడ్ ఇక్కడ రాగానే నేను బై చేస్తాను. ఇక్కడ రాగానే బై చేస్తాను. అంతేగాని ఇక్కడ బై చేయలేము. ఓకే. సో ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ వరకు వెళ్ళింది. మన టార్గెట్ వచ్చేసరికి రెడ్ రీచ్ కాలేదు బేసికలీ. ఇక్కడ తొందరగా ఎగ్జిట్ అయిపోతే మంచిది. బట్ టార్గెట్ అయితే రీచ్ కాలేదండి. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టీవీఎస్ మోటార్. ఇది ట్రేడబుల్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది. ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది. ఇక్కడ బై చేస్తాం. ఓకే. బేసికలీ ఇక్కడ బై చేసినప్పుడు మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ ఆర్ పైన. దాన్ని క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకుంటే మన ట్రేడ్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. టార్గెట్ అయితే రెడ్, బట్ ప్రతిసారి రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గ్రీన్ రీచ్ అయింది కదా! ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు బెస్ట్ ఆర్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ బాష్ స్టాక్. ఓకే. ఈ బాష్ స్టాక్ ఎలా ఉందంటే, ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ బై చేస్తాం బేసికలీ. బై చేసినాక ఇమీడియట్గా కిందికి సరాసరి వచ్చేసింది. కానీ ఈ లెవెల్ ఏం బ్రేక్అవుట్ చేయలేకపోయింది. ఇక్కడ మన పేషెన్స్ని టెస్ట్ చేసింది. మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళి మంచి టార్గెట్ ఇచ్చేసింది మనకి. ఓకే. నెక్స్ట్ లూజర్స్కి వెళ్దాం. నౌకరీ తీసుకుందాం మనం. LIC తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ LIC చూస్తే LIC స్టాక్ ఒక గ్రీన్, రెడ్ ఇక్కడ సెల్ చేస్తే మనకి టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ లెవెల్. బట్ దాని పైన ఇక్కడ వరకు వచ్చింది.
అంతే. దాని తర్వాత పైకెళ్ళిపోయింది. మనం ఎప్పుడైనా లెవెల్ దగ్గర టచ్ అయితే అని ఊరుకోకూడదు. తొందరగా ముందు ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు. దాని తర్వాత చూసారా పైకెళ్ళిపోయింది. ఇంకో స్టాక్ వచ్చేసరికి హెచ్ఏఎల్. హెచ్ఏఎల్ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది. ఇక్కడ సెల్ చేస్తా. ఈ క్యాండిల్‌కి ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేయగానే ఇంకా టార్గెట్ అంటూ ఏం లేదు. ఓకే. కింద లెవెల్స్ లేదు కాబట్టి ఈ లెవెల్‌కి ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ గానీ, ఇక్కడ గానీ, ఇక్కడ గానీ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే. ఇంకో స్టాక్ ఐఆర్ఎఫ్‌సి. ఓకే. ఇప్పుడు ఐఆర్ఎఫ్‌సి స్టాక్ చూసుకుంటే ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడి వరకు వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. అంతే. ఇంకా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయలేం. అంతా సైడ్‌వేస్ అయిపోయింది మార్కెట్. సో, ఇది ఈ విధంగా మనం ట్రేడ్ అనేది చేయాలి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఈజీగా. మన లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. లెవెల్స్ గీసుకోవడం అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఓకే. ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉంటది. హౌ టు డ్రా లెవెల్స్ అనేది. అది పక్కన పెట్టేసేస్తే మనం ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్‌ని ఐడెంటిఫై చేసినాక మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ట్రెండ్‌ని బట్టి ఉంటది. ట్రెండ్‌ని చూసి ఇది పైకెళ్తుందా, కిందకెళ్తుందా అనేది ఎంట్రీ తీసుకుంటాం. ఎగ్జిట్ అనేది మన లెవెల్ ఉంటది మనకి. సో, అలా ట్రేడ్ చేయాలన్నమాట. ఎక్కువసేపు ఉండదు మార్కెట్‌లో. అది మనకు చెప్పాలనుకుంటున్నాను. సో, ఇది ఇవాల్టి చార్ట్స్ ఓకే. డిస్కషన్. ఓకే. మన డిన్నర్ విత్ చార్ట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.